హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనము లైఫ్ సైన్సెస్ సెక్టార్ ఆఫ్ ద తెలంగాణ గురించి మొత్తం చూద్దాం. అసలు జీనోమ్ వ్యాలీ కానీ, మెడికల్ డివైజెస్ పార్క్ కానీ, ఫార్మా సిటీ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మిగతాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డాటా ఏమున్నాయి వాటికి సంబంధించి కూడా. సో మనం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ అండ్ స్పెషల్లీ లైఫ్ సైన్సెస్ విజన్ 2022-2030 వరకు లాస్ట్ 10 years లోపల ఏం సాధించాలనుకుంటుంది అనేది, సో అంటే ఫ్యూచర్ 10 years లోపల ఏం సాధించాలనుకుంటుంది దాని గురించి కూడా చూద్దాం మనం. సో హైదరాబాద్, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది న్యూక్లియస్ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ ఇన్ ఏషియా. హైదరాబాద్ ఈజ్ ఏ న్యూక్లియస్ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్ అంటే ఏమేమి ఉంటాయి జనరల్గా మనకి? ఫార్మాస్యూటికల్ కానీ, బయోటెక్నాలజీ కానీ, అండ్ మెడికల్ టెక్నాలజీ కానీ, నెక్స్ట్ డిజిటల్ హెల్త్ పారామీటర్స్ కానీ, ఇవన్నీ కూడా సింపుల్గా మనం లైఫ్ సైన్సెస్ కేటగిరీలోనే పెట్టచ్చు. స్పెషల్లీ బయోటెక్నాలజీ అంటే ఫార్మాస్యూటికల్ మేజర్లీ. ఓకే, ఆ తర్వాత మెడికల్ డివైజెస్. మెడికల్ డివైజెస్ అంటే తెలుసు కదా, ఇంజెక్షన్ నర్స్ వచ్చి కస్టమర్ గుర్తాయి కదా, ఇంజెక్షన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, సిరంజీస్ కానీ, కాటన్ కానీ, స్పిరిట్ కానీ, ఇవన్నీ స్ట్రెచర్స్ కానీ, బెడ్స్ కానీ, ఇవన్నీ మెడికల్ డివైజెస్. పెద్ద పెద్ద ఆపరేషన్ మిషన్స్ కానీ, ఇవన్నీ మెడికల్ డివైజెస్ మనం. ఓకే, సో వీటికి ఆల్మోస్ట్ మనకు లైఫ్ సైన్సెస్ సెక్టార్ కనుక తీసుకుంటే హైదరాబాద్ అనేది మేజర్. సో ఓన్లీ ఇండియాలోనే కాదు, ఏషియాలోనే. సో ఏషియా కాంటినెంట్లోనే వీ కెన్ కాల్ హైదరాబాద్ యాజ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్. న్యూక్లియస్ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్. మేజర్గా లైఫ్ సైన్సెస్ అన్ని కూడా మనకి ఎక్కువ మొత్తంలో ఏషియా కాంటినెంట్లోనే ఇక్కడనే ఉన్నాయి. ఓకే, సో దీని గురించి కొన్ని ఫ్యాక్చువల్ డాటాస్ కూడా ఉన్నాయి, మనం చూద్దాం. తెలంగాణ లైఫ్ సైన్సెస్ విజన్ 2030 అది ఎప్పుడు ప్రపోజ్ చేశారు? ఇది 2020లో ప్రపోజ్ చేయడం జరిగింది. 2020లో బయో ఏషియా సమ్మిట్ జరిగినప్పుడు అప్పుడు ప్రపోజ్ చేశారు దీన్ని. సో 2020-2030 అంటే 10 years ఆఫ్ ద స్పాన్. సో ఈ 10 years ఆఫ్ ద స్పాన్లో లైఫ్ సైన్సెస్ గురించి మనము ఏం అచీవ్ చేయాలనుకుంటాం? సో లైఫ్ సైన్సెస్ విజన్ అని చెప్పాం దాన్ని. 2030 నాటికి ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం, ఇన్ ద స్పాన్ ఆఫ్ ద 10 years లోపల ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం అనేది మనకి లైఫ్ సైన్స్ విజన్లో చెప్పడం జరిగింది. సో అయితే ఈ లైఫ్ సైన్సెస్ విజన్లో చూడండి, మీరు ఒకసారి లాజిక్ ఆలోచించండి. ఏమని అనుకుంటున్నారు వీళ్ళు అని అంటే, సో 2020 రోజు 2020కి $50 billion ఆఫ్ ద వాల్యూ ఉంది మన లైఫ్ సైన్సెస్ యొక్క టోటల్ వాల్యూ. అంటే వాళ్ళు ప్రొడక్షన్ చేసే గూడ్స్ అని లేదైతే ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూ. సో 1/3 ఆఫ్ ద గ్లోబల్ వ్యాక్సిన్స్ అనేటివి కూడా హైదరాబాద్లోనే తయారవుతున్నాయి. అట్లాగే 35% ఆఫ్ ద ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్స్ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. మోర్ దాన్ 800 లైఫ్ సైన్సెస్ కంపెనీస్ ఉన్నాయి. 1/3 ఆఫ్ ద మనకి వ్యాక్సిన్స్ కానీ, ఆల్మోస్ట్ 35% ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ మొత్తం కూడా సో ఇండియాలోనే తయారవుతున్నాయి. సో అంతే లైఫ్ సైన్సెస్కి అంత ఇంపార్టెంట్. 30% ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. సో 30% అనేది, అండ్ 1/3 ఆఫ్ ద గ్లోబల్ వ్యాక్సిన్స్. 1/3 ఆఫ్ ద గ్లోబల్ వ్యాక్సిన్స్, ప్రపంచంలో తయారయ్యే 1/3 ఆఫ్ ద గ్లోబల్ వ్యాక్సిన్స్ ఈరోజు హైదరాబాద్లోనే తయారవుతున్నాయి. ఇది $50 billion అనేది 2020లో ఉండే మన యొక్క ఓవరాల్ లైఫ్ సైన్సెస్ యొక్క వాల్యూ ఇప్పుడు $80 billion అయింది. చెప్తాను, దాని గురించి కూడా చెప్తాం. సో అయితే ఈ లైఫ్ సైన్సెస్ పాలసీ 2020-30 ఏదైతే ఉందో దీనిలోకి వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. దట్ ఇస్ ద వ్యాక్సిన్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తున్నాం. ఎందుకంటే 1/3 ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఈ రోజు ఇక్కడ మనకి హైదరాబాద్లోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 6 billion doses. ఏంటి? సో 6 billion doses. 6 billion doses which is equal to 1/3 ఆఫ్ ద వరల్డ్ వ్యాక్సిన్స్. 1/3 ఆఫ్ ద వరల్డ్ వ్యాక్సిన్స్. ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే వ్యాక్సిన్స్ లో 1/3 ఆఫ్ ద వరల్డ్ వ్యాక్సిన్స్ అనేటివి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి? మనకి హైదరాబాద్ లోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి. దెన్ హైదరాబాద్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఒక సంవత్సరానికి 6 billion doses ఆఫ్ ద మనకి వ్యాక్సిన్స్ అనేటివి ప్రొడక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ హైదరాబాద్లో. 1/3 ఆఫ్ ద వరల్డ్ వ్యాక్సిన్స్. అలానే ఫార్మా హబ్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రపంచంలో అనేది ఇంపార్టెంట్ ఫార్మా హబ్. ఇంతకుముందు చెప్పాం, ఇండియాలో 35% ఆఫ్ ద ప్రొడక్షన్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. 35% ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఫ్రమ్ ద హైదరాబాద్. అండ్ మోర్ దాన్ 200 అప్రూవల్స్ యునైటెడ్ నేషన్స్ మనకి ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్ నుంచి మోర్ దాన్ 200 డ్రగ్స్ కి తెలంగాణ ప్రాంతం నుంచి అప్రూవల్ అనేది ఉంది మనకి. అండ్ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే 35% ఆఫ్ ద డ్రగ్స్ అనేటివి మనకి ఫార్మా హబ్ ఆఫ్ ద వరల్డ్ గా కూడా చెప్పొచ్చు దేని హైదరాబాద్ ని. అట్లాగే వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అలానే నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్ ద మెడికల్ డివైజెస్. మెడికల్ దాంట్లో వాడే ఇవన్నీ కూడా ఏమంటాం, లైఫ్ సైన్సెస్లో వాడే ప్లాస్టిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, స్ట్రెచర్స్ కానీ, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, వెంటిలేటర్స్ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఫ్యూచర్లో మనకి సుల్తాన్పూర్లో మనకి పెద్ద ఇండస్ట్రీ రావడం జరిగింది. 2017లో మెడికల్ డివైజెస్ పార్క్ని పెట్టాము. సో అవి నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు నేసెంట్ స్టేజ్లో ఉంది. నేసెంట్ స్టేజ్ అంటే ఒక చైల్డ్ స్టేజ్లో ఉంది ఏది మెడికల్ డివైజెస్ పార్క్స్ అనేటివి. సో నెక్స్ట్ ఇది కూడా ఫార్మాస్యూటికల్ సెక్టర్ అంత స్థాయికి ఎదగడానికి స్కోప్ ఉంది తెలంగాణ ప్రాంతంలో. ఇది ఫార్మాస్యూటికల్ అనే 35% ఆఫ్ ద ప్రొడక్షన్, కానీ ఇది ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. 2017 సంవత్సరంలోనే మనం దీన్ని స్టార్ట్ చేసాం. దీన్ని మెడికల్ డివైజెస్ కి సంబంధించి స్టార్ట్ చేసాం. ఫ్యూచర్లో ఈ మెడికల్ డివైజెస్ కూడా ఒక ఇంపార్టెంట్ హబ్ కాబోతుంది. ఇది తెలంగాణ విల్ బికమ్ ద ఇంపార్టెంట్ హబ్ ఫర్ ద మెడికల్ డివైజెస్ ఆల్సో. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ హాట్స్పాట్స్ ఇన్ ఏషియా. The Hyderabad. So Hyderabad support the more than 1,000 global companies. The vision to develop the
ఇన్నోవేటివ్, ఎఫిషియంట్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్. సో ఫ్యూచర్లో ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్స్ పైన హాట్స్పాట్స్ కాబోతుంది. ఎందుకంటే మనకి CCMA ఉంది, IICT ఉంది, దగ్గర రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, భారత్ బయోటెక్స్ ఉంది, ఇమ్యునలాజికల్ లిమిటెడ్ ఉన్నాయి. ఇలా చాలా కంపెనీస్ అనేవి మనకు ఉన్నాయి, శాంతా బయోటెక్, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్లో ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ హాట్స్పాట్ కాబోతుంది. ఇది హైదరాబాద్. సో హైదరాబాద్ విల్ బికమ్ ద హాట్స్పాట్ ఆఫ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా హైదరాబాద్ అనేది హాట్స్పాట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే 2020 సంవత్సరంలో 2020 ఇయర్లో కరోనా టైంలో ఉండడం వల్ల మనం అందరం ఎవరం అబ్జర్వ్ చేయలేదు. బట్ ఎట్ దట్ టైం మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయడం జరిగింది ఫార్మా సెక్టార్ని అండ్ స్పెషల్ లైఫ్ సైన్సెస్ సెక్టార్ని. సో దాంట్లో మనకి విజన్ 2030 అనేది అనౌన్స్మెంట్ చేశారు. విత్ 3 పిల్లర్స్ ఉన్నాయి దాంట్లో. 2020 నుంచి 2030 వరకు. సో 2020 సంవత్సరం నుంచి 2030 వరకు ఏం సాధించాలి ఇన్ ద స్పాన్ ఆఫ్ ద 10 years. ఈ 10 years లోపల ఏం సాధించాలి 2020 నుంచి 2030 వరకు ఏం సాధించాలనేది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 2020 నుంచి 2030 వరకు ఏం చేయాలనుకుంటున్నాం, దాన్ని మనం విజన్ 2030 అని అనుకుంటున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఒక హెడ్లైన్ చూడండి మీరు. టు బికమ్ ద వన్ ఆఫ్ ద టాప్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్స్ ఇన్ ఏషియా by leading innovation and innovation driven and technology enabled growth and latent domestic demand. డొమెస్టిక్ డిమాండ్కి అనుగుణంగా మనం ఎక్కువ మొత్తంలో టెక్నాలజీ డ్రివెన్ ద్వారా ఎక్కువ మొత్తంలో ఫార్మాస్యూటికల్ వాటి ఏం చేయాలి, ఇన్నోవేషన్ చేయాలి, ప్రొడక్షన్ చేయాలన్న థీమ్ తోటి మనకి చెప్పడం జరిగింది. సో అది అంతా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. ఏమంటున్నారు, 2020 సంవత్సరంలో 2020 ఇయర్లో తెలంగాణ యొక్క లైఫ్ సైన్సెస్ సెక్టార్ యొక్క వాల్యూ ఆఫ్ ద ప్రొడక్షన్, టోటల్ గూడ్స్ యొక్క ప్రొడక్షన్ ఎంత జరుగుతుందంటే $50 billion. దాన్ని 2030 సంవత్సరం నాటికి కనీసం $100 billion కి పెంచాలి. ఎవ్రీ ఇయర్ 15% ఆఫ్ ద గ్రోత్ రేట్. ఎవ్రీ ఇయర్ 15% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి పెంచుకుంటూ సో 2030 నాటికి సో లైఫ్ సైన్సెస్ సెక్టార్ యొక్క వాల్యూని $100 billion కి పెంచాలనుకుంటుంది. విచ్ మీన్స్ సో ఇక్కడ $50 billion నుంచి ఎంతకి $100 billion కి పెంచాలి. దిస్ వాజ్ సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ 2020 అండ్ దిస్ టు బికమ్ by 2030 $100 billion కి విత్ ద గ్రోత్ రేట్ ఎవ్రీ ఇయర్ ఎంత 15% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ అనేటివి అంత అచీవ్మెంట్ని సాధించాలి. ఆల్రెడీ సో మనం ఆ మైల్ స్టోన్ని 2025కి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం 2030కి $100 billion అనుకున్నాం, కానీ అంత దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైట్ నౌ ఇన్ ద 2022కే మనకి ఆల్మోస్ట్ $80 billion రీచ్ అయింది. $80 billion రీచ్ అయింది. 2025కి వీఆర్ ఈజీలీ రీచెస్ ద $100 billion. బట్ అవర్ టార్గెట్ ఈస్ 2030. 5 years అహెడ్ ముందే, సో 5 years అహెడే మనం ముందే టార్గెట్ ని రీచ్ అవ్వబోతున్నాం. చూద్దాం, అది కూడా చూద్దాం. బట్ ఒరిజినల్ గా పాలసీ ఇది చెప్పింది. నెక్స్ట్ పాలసీలో లైఫ్ సైన్సెస్ విజన్ 2030లో నెక్స్ట్ ఏం చెప్తుంది, ఏషియాస్ ప్రీ ఎమినెంట్ ఇన్నోవేషన్ డెస్టినేషన్. సో టు అట్రాక్ట్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టర్స్ అట్లీస్ట్ ఫర్ 3 to 5 ఆఫ్ ద టాప్ MNCs. ప్రపంచంలో ఉన్నటువంటి 10 మల్టీనేషనల్ కంపెనీస్ లో కనీసం 3 నుంచి 5 అనేటివి తెలంగాణ ప్రాంతంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కోసము మనం తీసుకురావాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు అబార్ట్ కంపెనీ కానీ, సెనోఫా ఫార్మసీ కానీ, ఇట్లాంటివి ఉంటాయి మనకి, ర్యాన్ బ్యాక్సీ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అట్లాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో కనీసం 3 నుంచి 5 మల్టీనేషనల్ కంపెనీస్ని తెలంగాణ ప్రాంతంలోకి తీసుకొచ్చేసి ఏషియాస్ ప్రీ ఎమినెంట్ ఇన్నోవేషన్ డెస్టినేషన్గా మార్చాలి. ఏషియా కాంటినెంట్లోనే ఒక బెస్ట్ డెస్టినేషన్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి లైఫ్ సైన్సెస్లో మార్చాలన్నది మన ప్రయత్నం. అలాగే టు డెవలప్ అట్లీస్ట్ $1 billion ఆఫ్ ద మాలిక్యూల్స్ బై ద 2030. 1 billion మాలిక్యూల్స్ అంటే ఇవి డ్రగ్స్కి సంబంధించిన మాలిక్యూల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి. సో అట్లీస్ట్ $1 billion ఆఫ్ ద మాలిక్యూల్ బై ద 2030. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా సో 1 billion కొత్త ఇన్నోవేషన్స్ సృష్టి చేయాలి. నెక్స్ట్ తెలంగాణ ఫర్ ద తెలంగాణ ఫస్ట్. బిల్డ్ ద పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యాక్సిలరేట్ ద క్లినికల్ రీసెర్చ్ అండ్ డెవలప్ ద రోబస్ట్ సర్వేలెన్స్ ప్లాట్ఫామ్. సో తెలంగాణ ఫర్ ద తెలంగాణ ఫస్ట్. మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే హెపటైటిస్ బి కానీ అండ్ లో బీపీ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి, సో ఏవైతే ఉన్నాయో మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిపైన మనం ఫస్ట్ రీసెర్చ్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ వేరే వాటికి రీసెర్చ్ చేయడం జరుగుతుంటుంది. సో దట్ ఈస్ ద తెలంగాణ ఫర్ ద తెలంగాణ ఫస్ట్. తెలంగాణలో ఫస్ట్ ఇవి డెవలప్ చేయాలి. ఏవి పబ్లిక్ హెల్త్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రీసెర్చ్ కానీ, సో బెస్ట్ ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేయాలి. దిస్ ఇస్ ద విజన్ టు బి అచీవ్డ్ ఇన్ ద 10 years స్టార్టింగ్ ఫ్రమ్ ద 2022 అండ్ ఇట్ విల్ ఎండ్ ఇన్ 2030. ఇది సాధించాలి. సో ఎగ్జామినేషన్లో ఇది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో వి షుడ్ అచీవ్ ద $100 billion. అయితే ఇది 2020లో అనౌన్స్మెంట్ చేసాం. మరి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామని కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, తెలంగాణ ఈజ్ ద లీడింగ్ బై అన్ ఎగ్జాంపుల్. ఇట్ హ్యాస్ బీన్ దట్ ద ఫోర్ ఫ్రంట్ ఇన్ ద ఇన్నోవేషన్. సో $100 billion కి రీచ్ అవ్వాలి. అయ్యే నాటికి 2030 నాటికి వి షుడ్ రీచ్ ద $100 billion. కానీ మనం పాలసీ ప్రపోజ్ చేసినప్పుడు 2020 సంవత్సరంలో
ఆల్రెడీ ఎంత ఉన్నాయి, $50 బిలియన్ ఉన్నాయి. ఓకేనా, 2022కి ఎంత అయితే మనకి $100 బిలియన్ రీచ్ అయినాయి. అండ్ 2030కి ఎంత మళ్ళీ, సో $100 బిలియన్ రీచ్ అవ్వాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పుడే $80 బిలియన్ కి ఆల్రెడీ రీచ్ అయ్యాం. సో కాబట్టి మనం $100 బిలియన్ కి 2030 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ హోప్ ఇట్ విల్ బి రీచ్ బై అబౌట్ 2025 నాటికి రీచ్ అవుతుంది. కాబట్టి నీకు 2030 వరకు $100 బిలియన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. సో 100 బిలియన్ దట్ ఇస్ 2025 నాటికే రీచ్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి పుష్కలంగా. సో కాబట్టి డెఫినెట్ గా సో మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది మనం అనుకున్నటువంటి ఫస్ట్ గోల్ లైఫ్ సైన్సెస్ పాలసీలో ఏదైతే ఫస్ట్ గోల్ ఉందో దాన్ని 5 years ముందుగానే మనము రీచ్ అవడానికి ఛాన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి మనకి ముందుగానే. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ అచీవ్డ్ అబౌట్ $80 బిలియన్. మనం అనుకున్నది ఎంత, $100 బిలియన్ కదా. సో అది మనకి నెక్స్ట్. సో జీనోమ్ వ్యాలీ. సో జీనోమ్ వ్యాలీ అనేది, జీనోమ్ అంటే ఏంటిది మనకి కనిపిస్తుందా లేదు, లేదు. జీనోమ్ అంటే ఇదే కదా, మనకి డిఎన్ఏ ఉంది అనుకోండి. సపోజ్ 1 minute కనిపించాలనుకున్నా, డిఎన్ఏ ఉంది. సో ఈ డిఎన్ఏ అనేది మన డబుల్ ఎలిక్స్, మన బాడీలో ఉన్న డిఎన్ఏ డబుల్ ఎలిక్స్. దీంట్లో ఉంటాయి కదా స్టాండ్స్ అనేది మనకి. సో ఈ ఏమంటాం, మన న్యూక్లియోటైడ్స్ అనేవి ఉంటాయి కదా, న్యూక్లియోటైడ్స్ అనేది న్యూక్లియోసైడ్స్ అనేవి ఉంటాయి కదా మనకి. ఈ న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూక్లియోటైడ్స్ అనేది జనరల్ గా సో మనం జీనోమ్స్ అని చెప్తుంటాం. సో ఈ జీనోమ్స్ అంటే లైఫ్ సైన్సెస్ సంబంధించింది. అందుకోసమే 1999లో మనకి లైఫ్ సైన్సెస్ సెక్టార్ ని బాగా డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో 1999లో షామీర్పేట్, ఎక్కడ మనకి షామీర్పేట్ దగ్గర మనకి దాదాపు 100 ఎకరాల పైన విస్తీర్ణంలో ఇనీషియల్ గా స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటిది, షామీర్పేట్లో జీనోమ్ వ్యాలీస్ ని స్టార్ట్ చేసాం మనం ఫస్ట్ టైం. సో జీనోమ్ వ్యాలీ అంటే ఏంటిది చూడండి, ఇండియాస్ ఫస్ట్ సిస్టమాటికల్లీ డెవలప్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్లస్టర్ ఆఫ్ వాట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్లస్టర్ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్ లోపల మనకి ఫస్ట్ డెవలప్ చేసినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్లస్టర్. ఇండియాలోనే లైఫ్ సైన్సెస్ ని మనం ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు, బట్ ఫస్ట్ టైం లైఫ్ సైన్సెస్ ని కాన్సన్ట్రేట్ చేసి ఇండియాలోనే ఫస్ట్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్ అంటే ఒకే దగ్గర కొన్ని వందల లైఫ్ సైన్సెస్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ పెట్టడానికి కోసం 1999లోనే మనకి షామీర్పేట్, ఇప్పుడు మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ లోని షామీర్పేట్లో మనకి జీనోమ్ వ్యాలీని స్టార్ట్ చేసాం ఇప్పుడు 1999లో. సో జీనోమ్ వ్యాలీ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్. ఈ రోజు జీనోమ్ వ్యాలీ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లైఫ్ సైన్సెస్ కి సంబంధించినటువంటి సెక్టర్. దాదాపు 18 కంట్రీస్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అనేటివి ఇక్కడ పెట్టబడ్డాయి మనకి. ఇక్కడ జీనోమ్ వ్యాలీ ఇట్ ఈస్ సో హోమ్ టు అవర్ 3 ఇండియాస్ లార్జెస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్. ఏది భారత్ బయోటెక్స్ కానీ అండ్ బయాలజికల్ కానీ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మన జీనోమ్ వ్యాలీలోనే పెట్టడం జరిగింది. దాంతోపాటు నోవాటిస్ కానీ, లోంజా కానీ, ఫెర్రింగ్ కానీ, జిఎస్కే కానీ, సో అదర్ పెద్ద పెద్ద యూరోపియన్ కంపెనీస్ అన్ని కూడా ఈరోజు పెట్టడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్ ఇన్ ఏషియా అండ్ ఆల్సో వరల్డ్ లో కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్. ఏది మనకి జీనోమ్ వ్యాలీ ఏదైతే ఉందో జీనోమ్ వ్యాలీ. ఆల్రెడీ phase 1 phase 2 కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ లో అయిపోయింది. ఇప్పుడు phase 3 కూడా ఇంకా ఎక్స్పాన్షన్ చేయబోతున్నాం మనము దీనికి సంబంధించి. సో ఈ జీనోమ్ వ్యాలీకి సంబంధించి సో భారతదేశంలో లైఫ్ సైన్సెస్ కోసం స్టార్ట్ చేయబడ్డ మొట్టమొదటి క్లస్టర్ ఇది, లైఫ్ సైన్సెస్ క్లస్టర్. ఏది జీనోమ్ వ్యాలీ. నెక్స్ట్ ఏదైతే ఈ షామీర్పేటలో ఉన్న జీనోమ్ వ్యాలీ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఎక్కువ మొత్తంలో ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్స్ డెవలప్మెంట్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి 2015లో టీ హబ్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ 2018లో ఉమెన్ కోసం ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్ వి హబ్ని తీసుకొచ్చింది. అండ్ రీసెంట్గా మనకి యునెస్కోతో టైఅప్ అయిపోయి చిల్డ్రన్స్ మీద యూత్ మీద రీసెర్చ్ చేయడానికి కోసం వై హబ్ అని కూడా తీసుకొచ్చింది. సో టీ హబ్ ఉంది, వి హబ్ ఉంది, వై హబ్ ఉంది. అలాగే సో బయోఫార్మాసిటికల్ సెక్టార్ని కూడా ఎంకరేజ్ చేయడానికి అక్టోబర్ 2022లో మనం ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది బి హబ్. ఇక్కడ జీనోమ్ వ్యాలీ షామీర్పేటలో. సో జీనోమ్ వ్యాలీ షామీర్పేట ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏరియాలోనే మనం బి హబ్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దీనికి బి హబ్. బి హబ్ ఈజ్ నథింగ్ బట్ బయోఫార్మా హబ్. బయోఫార్మా హబ్. సో దీనికి కేటీ రామారావు గారు మనకి కేటీఆర్ గారు సో అక్టోబర్ 2022లో మనకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దీనికి ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బి హబ్. సో బి హబ్ దాదాపు 4000 స్క్వేర్ ఫీట్లలో మనకి పెద్ద స్పేస్ లో రాబోతుంది. సో దేనికోసం బయో గానీ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించి ఏంటి ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం కానీ, ఇన్నోవేషన్ చేయడానికి కోసం కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కోసం కానీ మనకి ఇది బయో హబ్ అనేది రాబోతుంది. మనకి ఎక్కడ జీనోమ్ వ్యాలీ ఎక్కడ రాబోతుంది, ఇది కూడా జీనోమ్ వ్యాలీ షామీర్పేటలోనే మనకి రాబోతుంది. జీనోమ్ వ్యాలీ షామీర్పేటలోనే ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మనకి. ఇది బి హబ్, బయో ఫార్మా హబ్. ఓకే, బయాలజికల్ హబ్ కాదు. మిమ్మల్ని ఎగ్జామ్ అడగచ్చు మళ్ళీ బి హబ్ అంటే ఏమన్నా. సో బి హబ్ అంటే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఏంటిది బయో ఫార్మా. బి హబ్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ అ బయో ఫార్మా హబ్. బయో ఫార్మా హబ్. నెక్స్ట్ వన్ ఇండియాస్ లార్జెస్ట్ మెడికల్ డివైజెస్ పార్క్. మెడికల్ డివైజెస్ పార్క్ అంటే మనకి ఈ ఇంతకుముందు చెప్పాం కదా సిరంజీస్ కానీ, ఇంజెక్షన్స్ కానీ అట్లాంటివన్నీ కూడా 2017లో మనకి సుల్తాన్పూర్, ఇక్కడ సుల్తాన్పూర్లో స్టార్ట్ అయింది.
సో సుల్తాన్పూర్ మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంది రైట్ నౌ. సో హైదరాబాద్ అవుట్స్కట్స్ అని అంటాము, లేదంటే ఒరిజినల్ లొకేషన్ చెప్పాలంటే సుల్తాన్పూర్ సంగారెడ్డిలో 2017లో స్టార్ట్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ అవర్ ఇండియాస్ లార్జెస్ట్ మెడికల్ డివైజెస్ పార్క్. ఇండియాస్ లార్జెస్ట్ మెడికల్ డివైజెస్ పార్క్. అన్ని మెడికల్ డివైజెస్ అన్ని కూడా మనకి తయారు చేస్తూ ఉంటారు. ఇండియాస్ లార్జెస్ట్ మెడికల్ డివైజెస్ పార్క్. సో ఇది చూడొచ్చు, ఇండియాస్ మెడికల్ డివైజెస్ అండ్ డయాగ్నోస్టిక్స్ గ్రోత్ సెక్టర్. సో సుల్తాన్పూర్ హైదరాబాద్ ఎప్పుడు 2017లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ సుల్తాన్పూర్ హైదరాబాద్ లో మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా, దాదాపు ఇప్పటివరకు 40 కంపెనీస్ వరకు ఉన్నాయి, 40 కంపెనీస్. సో మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కోసం కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ మెడికల్ డివైజెస్ పార్క్ లో మనకి ఇక్కడ. సో మనకి సుల్తాన్పూర్ హైదరాబాద్, సుల్తాన్పూర్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అవుట్స్కట్స్ ఆఫ్ ద హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ ఫార్మాసిటీ. సో ఫార్మాసిటీ అని మనకి ముచ్చర్ల గ్రామం దగ్గర రాబోతుంది. మనకి 11,000 ఎకరాలలో దాదాపు ముచ్చర్ల. సో ముచ్చర్ల మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో దాదాపు మనకి రాబోతుంది. ఏది ఫార్మాసిటీలో 11,000 ఎకరాలలో మనకి దాదాపు హైదరాబాద్ ఫార్మాసిటీ వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్. అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్ అంటే ఇక్కడ అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కి ఉండడానికి కోసం క్వార్టర్స్ ఉంటాయి. అక్కడ మనకి ఫార్మసీ కాలేజెస్ ఉంటాయి. అక్కడ ఒక ఫార్మా యూనివర్సిటీ పెడతారు. అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెడతారు. అక్కడే టాక్సిక్ ఎఫ్లూయెంట్స్ ఏవైతే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వస్తాయో వాటన్నిటిని క్లీన్ చేయడానికి సో ఫ్లూయిడ్ ఎఫ్లూయెంట్ మెకానిజమ్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా అక్కడే పెడతారు. ఇలా అన్ని రకాలకు సంబంధించిన ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి ఏమంటున్నాం, సో దిస్ ఈస్ ద ఇండియాస్ కాదు వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్ మనకు ముచ్చర్ల రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో రాబోతుంది. ముచ్చర్ల రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అతిపెద్ద ఇంటి ఫార్మా సిటీ అనేది రాబోతుంది మరి. సో ఈ ఫార్మా సిటీ అనేది ఇది తెలంగాణ ప్రాంతంలో రాబోతున్నటువంటి ఫార్మా సిటీ ఏదైతే ఉందో ఈ ఫార్మా సిటీ అనేది ఇవన్నీ ఫీచర్స్ ని కలిగి ఉంటుంది. ఏది ఎకో సెన్సిటివ్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, సస్టైనబుల్ అంటే లాంగ్ టర్మ్ లో ఉంటుంది. సస్టైనబుల్ ఎలా లాంగ్ టర్మ్, అన్ని టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ చేయడం అట్లాంటివి చేయరు అనమాట. అందువల్ల అది సస్టైనబుల్. అండ్ నెక్స్ట్ స్మార్ట్ టెక్నాలజీ వాడుతుంటారు. కాంపిటేటివ్ ప్రపంచంలో ఉన్న వేరే వాటితోటి కాంపిటీషన్ లో ఉంటుంది. అలాగే కొత్త ఇన్నోవేషన్ చేస్తారు. సో ఇవన్నీ ఫీచర్స్ తోటి మనకి తెలంగాణలో మనకి రాబోతుంది అనమాట. ఏది సో ఈ సిటీ ఏది ఫార్మా సిటీ అన్ని ఉంటాయి అనమాట. దాంట్లో ఫార్మా యూనివర్సిటీ ఉంటుంది. అక్కడ ఫార్మా యూనివర్సిటీ సో పెట్టడానికి కోసం మనకి కింగ్స్ కాలేజ్ ఆఫ్ ద లండన్ తోటి కూడా ఒప్పందం కూర్చుకోవడం జరిగింది మనకి. ఎవరితోటి? కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్. సో లండన్ లో ఉన్నటువంటి కింగ్స్ కాలేజ్ ఏదైతే ఉందో వీళ్ళు మనకి ఫార్మాస్యూటికల్స్ కి ఫేమస్. సో వాళ్ళతోటి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒప్పందం కూర్చుకుంది సపరేట్ గా మనకి ఫార్మా యూనివర్సిటీకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం కానీ మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కానీ. సో కింగ్స్ కాలేజ్ ఆఫ్ ద లండన్ తో ఒప్పందం కూడా కూర్చుకోవడం అనేది జరిగింది మనకి. ఓకే, ఇది ఆల్రెడీ క్వశ్చన్ అడిగి ఉన్నాడు మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ లో ఆల్రెడీ క్వశ్చన్ అడిగి ఉన్నాడు. ఓకేనా, రైట్. సస్టైనబుల్ కానీ, ఎకో సెన్సిటివ్ కానీ, ఇన్నోవేటివ్ కానీ, కాంపిటీషన్ కానీ, స్మార్ట్ కానీ. సో ఇవన్నీ కూడా ఫీచర్స్ ఆఫ్ ద ఏంటిది ఫార్మా ఇండస్ట్రీ, తెలంగాణలో రాబోతున్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ. అండ్ మనం అనుకున్నాం కదా సస్టైనబుల్ అన్నాం కదా. సస్టైనబుల్ అంటే ఏంటిది? జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ సిస్టమ్, ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ద వాట్ సోలార్ ఎనర్జీ. ఎకో సెన్సిటివ్ అన్నావా లేదా? మనం ఎకో ఫ్రెండ్లీ, ఎకో సెన్సిటివ్ అంటే అంతా సోలార్ ఎనర్జీ వాడతాం. సస్టైనబుల్ అని చెప్పామా లేదా? సస్టైనబుల్ అంటే ఏంటిది? ఈ లిక్విడిటీని అది అంతా వేస్ట్ అంతా కూడా బయటకు రిలీజ్ చేయకుండా సో మనం మొత్తం దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. బఫర్ జోన్, స్పెషల్ గ్రీన్ ప్లాంట్ ఎక్కువ మొత్తం ప్లాంటేషన్స్ ఉంటాయి. అండ్ రికవరీ ఆఫ్ ద వాటర్ అండ్ రీయూజ్ ఆఫ్ ద వాట్ మెటీరియల్స్. వాటర్ని వేస్ట్ అవ్వకుండా రికవరీ చేస్తాము, దాన్ని రీయూజ్ కూడా చేయడం జరుగుతుంది. మెటీరియల్స్ కానీ వాటర్ కానీ ఏవైతే వాడుతున్నామో ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ ఇనిషియేటివ్. మనకి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లో వచ్చినటువంటి ఎకో ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా మన తెలంగాణ ప్రాంతంలో రాబోయే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లో వస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మరి తెలంగాణకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటిది అంటే మనం తీసుకుంటే 350 ఫార్మా కాలేజెస్ ఉన్నాయి. దాంతోపాటు ఐఐసిటీ కానీ, సిసిఎంబి కానీ, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కానీ, ఈ యానిమల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ కానీ ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. రోడ్ రైలు కనెక్టివిటీ ఉంది. అండ్ ప్లస్ మనకి ఎయిర్పోర్ట్ ఉంది. దాంతోపాటు పెద్ద ఇండస్ట్రీస్ అన్ని ఉన్నాయి. ఏవి? డాక్టర్ రెడ్డిస్ కానీ, నాట్కో కానీ, లారస్ కానీ, అరబిందో కానీ, ఇటిరో కానీ, సానోఫీ కానీ, జిఎస్కే కానీ, నోవాటిస్ లాంటి పెద్ద కంపెనీస్ అన్ని కూడా జీనోమ్ వ్యాలీలో ఉన్నాయి. అలాగే పెద్ద ఇంక్యుబేటర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. రిలీజియస్ కానీ, ట్రాన్స్సెల్ కానీ, విటాస్ కానీ, సో ఇట్లాంటి సిసిఎంబి కానీ, సో రిచ్ కానీ, టీ హబ్ కానీ ఇవన్నీ కూడా ఇన్నోవేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండడం అనేది మనకు తెలంగాణ యొక్క సో మేజర్ ఒక అడ్వాంటేజ్. అలాగే మనకి తెలంగాణ ప్రాంతం నుంచి కనుక చూస్తే లైఫ్ సైన్సెస్ కంట్రిబ్యూషన్ టు ద మార్చెంట్ అండ్ ఎక్స్పోర్ట్. తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న దాంట్లో మేజర్గా తీసుకుంటే మనకి అంటే డాక్యుమెంట్ ప్రకారం తీసుకుంటే 60% పైగా
మనకి ఫార్మాస్యూటికల్. తెలంగాణ ఎక్స్పోర్ట్స్ లో మేజర్ షేర్ అనేది ఫార్మాస్యూటికల్స్. మనకి 60% ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పోతుంది. ఆ మిగతావన్నీ తర్వాత స్థానంలో ఉన్నాయి. కానీ ఫస్ట్ మనకి తెలంగాణ ప్రాంతం యొక్క మేజర్ ఎక్స్పోర్టే ఫార్మా సెక్టర్. సో అందువల్ల మనం ఫార్మా సెక్టర్ని ఎంతైనా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది, మనకి డెఫినెట్ గా ఉంది. మరి ఈ లైఫ్ సైన్సెస్ సెక్టర్ లో తెలంగాణ ప్రాంతంలో టాప్ పొజిషన్ లో ఉన్నది ఏంటి? ఫార్మాస్యూటికల్ సెక్టర్. అండ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నది ఏంటి? బయోటెక్నాలజీ. థర్డ్ పొజిషన్ లో ఉన్నది ఏంటి? మెడికల్ డివైజెస్. ఇది ఫస్ట్ పొజిషన్ లో ఉంది, ఇది సెకండ్ పొజిషన్ లో ఉంది, ఇది థర్డ్ పొజిషన్ లో ఉంది. ఓకేనా? సో కాబట్టి మనకి ఫ్యూచర్ లో ఇంకా మెడికల్ డివైజెస్ బాక్స్ కూడా ఇంకా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మేజర్ గా మనకైతే ఫార్మాస్యూటికల్ వెరీ ఫోకస్డ్. బట్ నెక్స్ట్ స్టేజ్ లో బయోటెక్నాలజీ ఉంది, నెక్స్ట్ థర్డ్ స్టేజ్ లో ఏముంది? మెడికల్ డివైజెస్ అనేటివి కూడా ఉన్నాయి. ఫ్యూచర్ లో ఇవి కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో గ్రో అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా మన లైఫ్ సైన్సెస్ విజన్ పాలసీ ఏదైతే ఉందో దీని ద్వారా ఖచ్చితంగా మనం అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ $50 బిలియన్ $100 చేయాలి. ఆల్రెడీ ఎంత రీచ్ అయ్యాం? $80 బిలియన్ కి ఆల్రెడీ వీఆర్ రీచ్డ్. అండ్ ఏషియాలో ఉన్నటువంటి ప్రీ ఎమినెంట్ ఇన్నోవేషన్ డెస్టినేషన్ అవ్వాలి. అంటే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ ఏం చేయాలి? ఇండియా మన తెలంగాణ ప్రాంతంలోకి అట్రాక్ట్ చేయాలి. అట్లాగే సో మన తెలంగాణ ఫస్ట్ అనే పేరుతోటి మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఏం చేయాలి? డెవలప్మెంట్ అనేది చేయాలి మనం. ఓకేనా? సో ఇవన్నీ ఓవరాల్ గా మనకి లైఫ్ సైన్సెస్ కి సంబంధించినటువంటి స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.